అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్కి ప్రధాన పాత్ర ఎత్తింది. అయితే రీసెంట్గా అమెరికాకి సంబంధించిన F-15 ఫైటర్ జెట్ సంబంధించిన ఒక పైలట్ ఇరాన్ గగనతలంపై నుంచి అటాక్ చేయడానికి ప్రయత్నించి ఇరాన్కి దొరికేశాడు. అయితే దీంతో ట్రంప్ ఇరాన్ ప్రజలారా నన్ను క్షమించండి, అతన్ని పట్టుకుంటే మీకు బహుమతి ఇస్తానంటూ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాడు. మొదటి నుంచి కూడా ట్రంప్ తన మూర్ఖత్వాన్ని దేశం పైన కూడా చూపించాడు. ముఖ్యంగా అమెరికా సైన్య అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వారిపైన కూడా చూపించాడు. డజన్ పైగా చాలామందిని రీసెంట్గా ఈ వార్ జరుగుతున్న నేపథ్యంలో చాలామందిని మార్చేశాడు. నిన్న అమెరికాకి సంబంధించిన చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ జార్జ్ అనే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని కూడా అతను తీసేశాడు. సో చూడండి, ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని తీసి పక్కన పెట్టాడో 24 గంటల్లో అమెరికాకి సంబంధించిన 2 ఫైటర్ జెట్స్ కూలాయి. అలాగే 4 యుద్ధ హెలికాప్టర్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఒక పైలట్ దొరికేశాడు. సో దీంతో ట్రంప్ నన్ను క్షమించండి, అతన్ని పట్టుకోండి, పట్టుకుంటే బహుమతి ఇస్తా అంటూ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి మీరే చెప్పండి, నిజంగా ఇరాన్ ప్రజలకు కానీ ఇరాన్ సైనికులకు కానీ ఈ పైలట్ దొరికితే అసలు ఏం చేస్తారంటారు? కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. అంటే ఒక రకంగా ఇరాన్ అయితే మాత్రం ప్రాణాలతో పట్టుకోండి అంటూ కూడా చెప్తుంది. అలాగే ట్రంప్ 2 రకాలుగా చెప్తున్నాడు. ఒకవేళ అతను దొరికితే అతన్ని కాల్ చేయండి, లేదా అప్పచెప్పండి, బహుమతి ఇస్తాం, ఇలా 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో ఆ పని వల్ల ట్రంప్కి చాలా చాలా నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా అతని పదవి కూడా ఊడిపోయే పరిస్థితి. అయితే ఇప్పటివరకు ట్రంప్ మూర్ఖత్వం వల్ల ఎంతో ఏళ్ల తరబడి నిర్మించిన అయితే ట్రంప్ మూర్ఖత్వం వల్ల సౌదీ అరేబియాలో థర్డ్ రేడార్ వ్యవస్థని కోల్పోయింది అమెరికా. F-35A స్టెల్త్ 2 విమానాలని డ్యామేజ్ చేయగలిగింది ఇరాన్. అలాగే F-15 రీసెంట్గా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అటాక్ చేయడం వల్ల 2 కూడా కుప్పకూలై ఒక పైలట్ కూడా దొరికాడు. అలాగే A-10 యుద్ధ విమానం, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఎయిర్ బేసెస్ అన్నింటినీ కూడా పూర్తిగా డ్యామేజ్ చేసింది ఇరాన్. అలాగే మిలిటరీ బేసెస్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే అబ్రహాం లింకన్ని కూడా డ్యామేజ్ చేయగలిగింది ఇరాన్. బాలిస్టిక్ మిసైల్స్తో షాహిద్ డ్రోన్స్తో అటాక్స్ చేశాయి. ఈ వార్ ఎఫెక్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, వీటిలో అమెరికాకి సంబంధించిన స్థావరాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అలాగే ఆ దేశాలకు సంబంధించిన ఆయిల్, అలాగే గ్యాస్, ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అటాక్కి గురయ్యాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని కూడా డ్యామేజ్ చేశాయి ఇరాన్కి సంబంధించిన కొన్ని గ్రూప్స్. అలాగే అమెరికాకి సంబంధించిన 6 నుంచి 12 వరకు సైనికులు కూడా చనిపోయారు. అలాగే అమెరికాకి సంబంధించిన సంస్థలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, మేటా, గూగుల్ క్లౌడ్, వీటన్నిటిని కూడా అటాక్ చేయడానికి ఇరాన్ ఇప్పటికీ ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ బహ్రెయిన్లో అమెజాన్ అనే ఒక ఏదైతే సర్వర్ బిల్డింగ్ ఉంటుందో దానిపైన అటాక్స్ చేసింది. దానివల్ల చాలా తీవ్రమైన నష్టం. సో ఇలా ఇరాన్ డే బై డే దాడుల్ని చాలా తెలివిగా చేస్తూ ఉంది. ఇరాన్కి వచ్చిన నష్టం ఏంటి? ఇస్ఫహాన్లో, అలాగే ఫోర్డ్లో, బూషెహర్, నటాంజ్, ఇక్కడ మాత్రమే ఎక్కువగా దాడి చేయగలిగా. అలాగే నాయకుల్ని కోల్పోయింది. కానీ అమెరికాని చాలా తెలివిగా దెబ్బ కొడుతుంది. ఒక హర్మోస్ జలసంధి క్లోజ్ చేసి రెచ్చగొట్టి అమెరికాని ముప్పు తిప్పలు పెడుతుంది ఇరాన్. ఇక ట్రంప్ అయితే కాళ్ళ బేరానికి వచ్చేసాడంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు సైనికులు అతనికి వ్యతిరేకత చూపిస్తున్నారు, దేశంలో కూడా చాలామంది ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇక పాకిస్తాన్ని వెంట పెట్టుకుని అతన్ని ఇరాన్తో శాంతి చర్చలకు పిలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు ట్రంప్. ఇప్పటికే పాకిస్తాన్ లాంటి పెంటని ఇరాన్ చీకొట్టింది. చీకొట్టడమే కాదు, హర్మోస్ జలసంధి దగ్గర పాకిస్తాన్ ఫ్లాగ్ ఉన్న
ఒక షిప్ను కూడా అటాక్ చేసింది ఇరాన్. అలాగే మధ్యలో వచ్చిన పాకిస్తాన్కి సంబంధించిన రాయబార కార్యాలయం, ఇరాన్లో ఉన్న ఆ రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయెల్ అటాక్ చేసింది. మాకు ట్రంప్తో అమెరికాతో సంబంధం లేదు, మేము ఏం చేయాలనుకుంటున్నాం అది చేస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఎంబసీ ఆఫీస్ని అటాక్ చేయడంతో పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది. నేను అనవసరంగా ఎంటర్ అయ్యాను అనుకుంది పాకిస్తాన్. సో ఇప్పుడు పాకిస్తాన్ని వెంటబెట్టుకుని శాంతి చర్చల కోసం వెళ్తున్నాడు ట్రంప్. నన్ను క్షమించండి. ముందు ఆయన క్షమాపణలు చెప్పాల్సింది ఎవరికంటే అమెరికా సైనికులకి, ఇజ్రాయెల్ సైనికులకి. సో ఏదేమైనప్పటికీ చాలా కండిషన్స్ అయితే పెరిగే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఇరాన్ యుద్ధం ఆపడానికి చాలా కండిషన్స్ పెట్టింది. దానికి తోడు ఇప్పుడు ఇరాన్కి కొంచెం ఫేవర్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాకి సంబంధించిన పైలట్ ఒక వ్యక్తి దొరికాడు కాబట్టి ఇకపైన కండిషన్స్ ఇంకా వేరేలా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. సో వార్ అయితే మాత్రం చాలా ముద్రే పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఇరాన్ ఆ పైలట్ని కనుక హతమారిస్తే యుద్ధ నేపథ్యం మరోలా ఉంటుంది. తీవ్రమైన ఇంకా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా తీవ్రంగా నష్టాన్ని చూసే పరిస్థితి అయితే ఉంది. సో చూద్దాం ఇరాన్ ఎలాంటి గేమ్ ఆడుతుందో, ఆ పైలట్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి గేమ్ ప్లాన్ చేయబోతుందో. ఒక పక్క ట్రంప్ పట్టిస్తే బహుమతి అంటున్నాడు, కనిపిస్తే కాల్చేయమంటున్నారు. కానీ ఇరాన్ అయితే అంత ఈజీగా అతన్ని చంపదు. రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అమెరికా సోల్జర్స్ మరి చెప్తారంటారా చెప్పారంటారా? అసలు ఇదంతా కాదు, అతన్ని ఏం చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. సో చూద్దాం. ఇప్పటికే పెంటాగాన్, యుఎస్ డిఫెన్స్ కూడా ధృవీకరించింది అతను దొరికేస్తాడని చెప్పి. అతని పేర్లు అయితే బయటికి రాలేదు, వాళ్ళు ఎవరు ఏంటనే ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. ఎందుకంటే ఇంకా అతను దొరకలేదు, చిక్కలేదు అంటూ కూడా చెప్పాను. ఒకవేళ అతని ఫోటో కానీ అతని పేరు కానీ బయటకు విడుదలైతే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వాటిని బయట పెట్టే ప్రయత్నం అయితే చేయండి.